బిఎస్6 ఫేజ్ 2, ఓబీడీ2, ఓబీడీ2బి అనేటటువంటి పదాలను చాలామంది వినే ఉంటారు కదండి. అసలు ఈ బిఎస్6 అంటే ఏంటి? బిఎస్6 ఫేజ్ 2 అంటే ఏంటి? ఓబీడీ అంటే ఏంటి? ఓబీడీ2బి అంటే ఏంటి? అసలు ఈ ఓబీడీ అనేది ఎలా పనిచేస్తుంది? ఈసీయూ అనేది ఎలా పనిచేస్తుంది? వెహికల్‌లో ఉండేటటువంటి సెన్సార్ మేనేజ్మెంట్ ఏంటి? అసలు ఈ బిఎస్6 వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి సెన్సార్‌లు వెహికల్‌లో ఎందుకు పెట్టారు? ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ఇదైతే మనకి టూ వీలర్ కొనుక్కునే వాళ్ళకి చాలా మందికి బాగా ఉపయోగపడుతుందన్నమాట. చాలామంది ఏమనుకుంటున్నారంటే బిఎస్6 వచ్చిన తర్వాత టూ వీలర్స్ అన్నీ కూడా పాడైపోయినాయండి. సో, టూ వీలర్ సెగ్మెంట్‌లో మనం ఏ వెహికల్ కొనుక్కోవాలన్నా సరే ఇప్పుడు మొత్తం అంతా సెన్సార్ బేస్డేనని చెప్పేసి చాలామంది భయపడిపోతూ ఉన్నారు. కొందరైతే బిఎస్6 వచ్చిన తర్వాత చాలా వెహికల్స్ వారంటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటి యొక్క ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ తీసేసి కార్బొరేటర్‌కి అయితే చేంజ్ అయిపోతూ ఉన్నారనమాట. అలాంటి మోడిఫికేషన్ వీడియోస్ కూడా మన ఛానల్‌లో వెరీ సూన్ అయితే రాబోతున్నాయి. సో, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బిఎస్6 వచ్చిన తర్వాత వచ్చిన ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ గురించి మీరు భయపడిపోతే మీకు ఒక మంచి విషయం అయితే చెప్తానండి. ఇప్పుడు బిఎస్6 రాకముందు కూడా బిఎస్4, బిఎస్3లో వచ్చినటువంటి R15 లాంటి కొన్ని 155 సీసీ వెహికల్స్ లో కూడా మనకి ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అయితే ఉండేది. సో, దాంట్ లోపల కూడా మనకి సెన్సార్లు అయితే ఉండేవన్నమాట. ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉందంటే దాన్ని ఆపరేట్ చేయడానికి ఖచ్చితంగా ఈసీయూ అయితే ఉండాలి. కాబట్టి ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ గురించి అయితే మీరు టెన్షన్ పడకండి. అది ఎప్పటి నుంచో ఉంది. మెకానిక్స్ అయితే రిపేర్ చేస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇంకోటి చెప్పనా? సో, కార్లలో ఎప్పటి నుంచో ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతోందండి. కార్లలో ఆల్మోస్ట్ కొన్ని కార్లు ఇప్పుడు మనం బేసిక్ కార్ తీసుకున్నా సరే ఒక 60-70 సెన్సార్లు ఉంటాయి. కొంచెం అడ్వాన్స్డ్ కార్ తీసుకుంటే ఒక 200 వరకు సెన్సార్లు ఉంటాయి అనమాట. మరి కార్లు కొనడం మానేస్తున్నారా జనాలు? కాబట్టి మీరు ఏ విషయంలో కూడా టెన్షన్ పడకండి. జనరల్గా బిఎస్6 అనేది బిఎస్ అంటే ఏంటంటే భారత్ స్టేజ్ అనమాట. సో, భారత్ స్టేజ్ నామ్స్ అనేవి పొల్యూషన్కి సంబంధించి అయితే వచ్చినాయి. సో, వాతావరణం బాగా పొల్యూట్ అయిపోతుంది ప్రీవియస్ ఉన్నటువంటి వెహికల్స్తో అనే ఉద్దేశంతో యూరోపియన్ నామ్స్కి అనుగుణంగా భారత స్టేజ్ నామ్స్ కూడా ప్రవేశపెట్టారు. అది బిఎస్4 వరకు ఒకలా ఉండేది. సేఫ్టీ పరంగా తర్వాత ఈ పరంగా ఉండేదన్నమాట. సో, బిఎస్6 అనేది బిఎస్4 తర్వాత డైరెక్ట్‌గా అయితే వచ్చేసిందనమాట. మధ్యలో బిఎస్5 అయితే స్కిప్ చేయబడింది. అంతలా పొల్యూషన్ పెరిగిపోవడంతో బిఎస్6 నార్మ్స్ అయితే వచ్చినాయి. సో, ఇది వచ్చిన తర్వాత ప్రతి వెహికల్ కూడా ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ రావాలనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని అయితే ప్రవేశపెట్టింది గవర్నమెంట్. కొన్ని వెహికల్స్ అయితే ఎలక్ట్రానిక్ కార్బొరేటర్‌తో కూడా మొన్నటి వరకు రన్ అయ్యాయి. అవన్నీ మీకు కూడా తెలిసిందేనే. సో, బజాజ్‌లో ఉన్నటువంటి వెహికల్స్ చాలా వరకు కూడా ఎలక్ట్రానిక్ కార్బొరేటర్‌తో అయితే రన్ అయింది. సో, ప్రతి వెహికల్‌లో కూడా ఈసీయూ అనేది పెట్టారు. ఈసీయూ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్. ఇంజిన్‌లో ఉండే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అన్నిటిని కూడా ఆపరేట్ చేసేటటువంటి యూనిట్ అన్నమాట. ఇది ఇంజిన్ కంట్రోల్ యూనిట్ అని కూడా అనుకోవచ్చు. సో, ఇంజిన్‌కి ఉన్నటువంటి సెన్సార్లన్నిటిని ఆపరేట్ చేస్తుంది కాబట్టి ఈసీయూని ఇంజిన్ కంట్రోల్ యూనిట్ అంటారు. ఈసీయూ అంటే మనకి బ్రెయిన్ ఏ విధంగా అయితే ఉంటుందో బండికి కూడా బ్రెయిన్ అనమాట ఈసీయూ అనేది. ఈ బ్రెయిన్ ఏం చేస్తుంది? ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నిటికీ రక్తం సరిగ్గా పంప్ అవుతుందా లేదా? తీసుకున్నటువంటి ఆహారం డైజెషన్ అవ్వడానికి కావాల్సినటువంటి ఎంజైమ్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా వస్తున్నాయా లేదా? లేకపోతే ఎక్కడైనా దెబ్బ తగిలిందంటే అది మానాలంటే ఏం జరగాలి? సో, ఇక్కడ మనకి ఎవరైనా సరే సూదితో గుచ్చారనేసంటే అబ్బా! అనాలి. సో, ఇటువంటివన్నీ కూడా సంకేతాలని బ్రెయిన్ చేస్తుంది కదా హ్యూమన్ బాడీలో. అలాగే వెహికల్‌లో ఉన్నటువంటి సెన్సార్‌లన్నీ కూడా కరెక్ట్‌గా పనిచేస్తున్నాయా లేదని చూసుకునేటటువంటి సిస్టమ్ ఈసీయూదనమాట. సో, వెహికల్‌లో ఉండేటటువంటి సెన్సార్‌లు దేని పని నిమిత్తం అయితే నిర్దేశించబడ్డాయో ఆ పని కరెక్ట్‌గా జరుగుతుందా లేదా అనేటటువంటి సిస్టాన్ని ఈసీయూ చూసుకుంటుంది. ఇలా ఈసీయూ వర్క్ అయితే జరుగుతుందనమాట. ఆన్ ది స్పాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఫ్యూయల్ మిక్స్చర్ కంబషన్ అనేది కరెక్ట్ స్థాయిలో జరుగుతుందా లేదని చెప్పేసి సెన్సార్ల ద్వారా సిగ్నల్స్ తీసుకొని ఎయిర్ ఫ్యూయల్ మిక్స్చర్ కరెక్ట్‌గా బర్న్ అయ్యేటట్టు కంబషన్ జరిగేటట్టు చేసే సిస్టము ఈసీయూ చూసుకుంటుంది. మరి ఓబీడీ అంటే ఏంటి? ఓబీడీలో అడ్వాన్స్డ్ ఇప్పుడు ఓబీడీ2బి అనేది వచ్చింది. అసలు దీని సంగతి ఏంటనేసంటే డేటాను కలెక్ట్ చేస్తుందనమాట. ఓబీడీ అంటే ఏంటంటే ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్స్. ఈసీయూ చేసినటువంటి పనిలో ఉండే డేటాని కలెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ల్యాప్‌టాప్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర మ్యాక్‌బుక్ ఉంది కదా! ఈ మ్యాక్‌బుక్‌లో ఉండే హార్డ్‌వేర్ అంతా ఈసీయూ అయితే అంటే మ్యాక్‌బుక్ పనిచేయాలంటే హార్డ్‌వేర్ ఉండాలి కదా! దాన్ని ఈసీయూ అనుకుంటే మ్యాక్‌బుక్‌లో ఇన్‌స్టాల్ చేసినటువంటి సాఫ్ట్‌వేర్ ఏదైతే ఉందో మ్యాక్‌బుక్ పనిచేయాలంటే మ్యాక్‌బుక్‌లో ఇన్‌స్టాల్ అయ్యేటటువంటి ఆ యాప్స్ అన్నీ కూడా రన్ అవ్వాలంటే ఉండే సాఫ్ట్‌వేర్ ఐఓఎస్ ఏదైతే ఉందో అది మనకి ఓబీడీ అనమాట. సో, ఈ ఓబీడీ అనేది ఏం చేస్తుందనేసంటే డేటాను కలెక్ట్ చేస్తుంది. ఈ కలెక్ట్ చేసినటువంటి డేటా ద్వారా మనకైతే క్లస్టర్‌లో సింబల్ చూపిస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ప్రాబ్లమ్ వచ్చింది. దాని ఐడెంటిఫికేషన్ అనేది ఈసీయూ చేసింది. ఈసీయూ చేసిన తర్వాత కూడా ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవ్వనటువంటి సందర్భంలో ఈ ఓబీడీ సాఫ్ట్‌వేర్ ఏం చేస్తుందంటే ఒక సింబల్ అయితే స్క్రీన్ మీద వచ్చేలా చేస్తుందనమాట. ఆ సింబల్ మనకి మాల్ ఫంక్షన్ లైట్ మనందరికి కూడా తెలిసిందేనా. అప్పుడు మనం షోరూమ్‌కి వెళ్ళామనుకోండి. ఈ ఓబీడీకి వాళ్ళ దగ్గర ఉండేటటువంటి అడాప్టర్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేస్తారు. సో, ఆ కనెక్ట్ చేసిన తర్వాత సిస్టమ్‌లో ఉండేటటువంటి ప్రాబ్లమ్ ఏంటి? గత కొన్ని రోజులుగా మనం నడిపేటటువంటి డ్రైవింగ్ స్టైల్ ఏంటి? ఎక్కువ ఆర్‌పీఎంలో నడుపుతున్నామా? తక్కువ ఆర్‌పీఎంలో నడుపుతున్నామా? ఈ డేటా అంతటిని కూడా కలెక్ట్ చేసిన డేటా అంతటిని కూడా ఈ స్టోర్ చేస్తుంది కదా ఓబీడీ.
సో ఈ ఓబీడీ ఏంటంటే షోరూమ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంది అనమాట ఆ అడాప్టర్ త్రూగా. అప్పుడు షోరూమ్ వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఆ ప్రాబ్లమ్ని షార్ట్అవుట్ చేస్తారు. సో ఇది ఓబీడీకి ఈసీయూకి ఉన్నటువంటి డిఫరెన్స్. మీకు అర్థమైందని అనుకుంటాను. మనకి హెల్త్ ట్రబుల్ వచ్చింది అనుకోండి, మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ముందైతే మెడికల్ చెకప్ అంతా టెస్ట్లన్నీ కూడా చేస్తారు కదా. చేసిన తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్స్ని బట్టి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తారు కదా. ఇన్ ద సేమ్ వే మన వెహికల్లోనే ఒక డాక్టర్ని పెట్టారనమాట కంపెనీ వాళ్ళు. అదే ఓబీడీ, హెల్త్ చెకప్ ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తీసుకుంటూ ఉంటుంది. అదొక ల్యాబొరేటరీ అనుకోండి. సో ల్యాబ్లో ఏ విధంగా అయితే మనం బ్లడ్ శాంపిల్ ఇస్తే మనకి టెస్ట్ రిపోర్ట్స్ ఇస్తారో, ఇన్ ద సేమ్ వే మన వెహికల్లో పెట్టినటువంటి ఓబీడీ ఆ ల్యాబ్. సో మనం ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఏదైనా ఏ ప్రాబ్లం లేదని సరే టిక్, ఏ ప్రాబ్లం ఏదైనా సరే ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఇంటూ మార్క్ కొడతారు కదా ల్యాబ్ రిపోర్ట్స్లోన. ఇన్ ద సేమ్ వే మన వెహికల్కి కూడా వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని డిటెక్ట్ చేసి స్క్రీన్ మీద సింబల్ కనిపించేటట్టు చేసేదే ఓబీడీ డివైస్. సో ఇప్పుడు వెహికల్లో చాలా సెన్సార్స్ పెట్టారు కదండి, ఆ సెన్సార్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ సెన్సార్స్ అన్ని కూడా ఎందుకు పనిచేస్తున్నాయి అనేది తెలుసుకుంటే అసలు BS6 వెహికల్ అనేది మనం కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదని ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. జనరల్గా BS6 వెహికల్స్ వచ్చిన తర్వాత వాటిలో ఉండేటటువంటి కార్బొరేటర్ మాయమైపోయిన తర్వాత సెకండ్ హ్యాండ్ మార్కెట్లో BS6 వెహికల్ కాస్ట్ అంత కాస్ట్తో BS4 వెహికల్స్ అయితే సేల్ చేస్తున్న పరిస్థితి మనకు కూడా తెలిసిందని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హెచ్ఎఫ్ డీలక్స్ మీరు కొందాం అనుకొని సెకండ్ హ్యాండ్ కన్సల్టెన్సీకి వెళ్ళారనుకోండి, ఒక 50,000 60,000 చెప్తారనమాట. అది అప్పుడు ఆ బండి ఆ కాస్ట్ అంతే. సో ఇప్పుడు ఎందుకనేసి అంటే ₹1,00,000 అయిపోయిందండి, అది కూడా ఇప్పుడు సెన్సార్ బేస్డ్ బండి అండి, ముందర 50,000కే BS4 బండి వస్తుందని చెప్పేసి ఒక 6-7 ఏళ్ల క్రితం లేకపోతే ఒక 8 ఏళ్ల క్రితం బండి అయితే మనకి చూపించినటువంటి దాఖలాలు అయితే లేకపోలేదు. కాబట్టి మీరు BS6 వచ్చిన తర్వాత వెహికల్లో ఉండే సెన్సార్ మేనేజ్మెంట్ గురించి పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లంకి మీకు సొల్యూషన్ అయితే దొరుకుతుంది. కాబట్టి అసలు ఈ BS6లో ఉండేటటువంటి సెన్సార్ల గురించి పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇప్పుడు ఇస్తాను. అసలు ఈ సెన్సార్లు పెట్టడానికి గల రీజన్ ఏంటనేసి అంటే, సో ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువగా అయిపోయింది. ఎగ్జాస్ట్ నుంచి వచ్చేటువంటి గ్యాసెస్కి ఒక నియంత్రణ లేదు. మన వెహికల్లో కంబషన్ జరిగేటటువంటి ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్కి 14.7:1 రేషియోలో ఉండాలి కదా ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది. అంటే డీజిల్కి వేర్లండి, పెట్రోల్ కంబషన్ గురించి చెప్తున్నాను నేను. సో ఈ పెట్రోల్ కంబషన్ 14.7 రేషియోలో ఎయిర్, 1 రేషియోలో ఫ్యూయల్ అనేది మండాలి. అలా కాకుండా మనమే మన బండి పికప్ పెరగాలని ఉద్దేశంతో కార్బొరేటర్ మనకు నచ్చిన ట్యూన్ చేసుకున్నా, లేదని అంటే అక్కడ అన్బర్న్ ఫ్యూయల్స్ ఉండిపోయినా, ఈ అన్నిటి సందర్భాల్లో మనకి 14.7:1 రేషియోలో ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అయితే కంబషన్ జరగదు. అలా జరగనటువంటి సందర్భంలో వచ్చేటటువంటి పొల్యూషన్ నియంత్రించడానికి చాలా సెన్సార్లను అయితే వెహికల్లో పెట్టడం జరిగిందనమాట. ఈ సెన్సార్లో మొట్టమొదటిది ఏంటంటే ఆక్సిజన్ సెన్సార్. సో ఈ ఆక్సిజన్ సెన్సార్ అనేది ఒకప్పుడు మనకు ఒకటే ఉండేది బండిలో, ఇప్పుడైతే 2 వస్తున్నాయి. BS6 Phase 2 OBD2Bకి అప్గ్రేడ్ అయినటువంటి వెహికల్స్లో 2 వస్తున్నాయి ఆక్సిజన్ సెన్సార్లు. అవి ఎక్కడ ఉంటాయంటే ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఎక్కడైతే రిలీజ్ అవుతాయో ఆ ఎగ్జాస్ట్ యొక్క ప్రారంభమైనటువంటి పాయింట్లో ఉంటుందన్నమాట ఆక్సిజన్ సెన్సార్. ఈ ఆక్సిజన్ సెన్సార్ని ECU మానిటర్ చేస్తూ ఉంటుంది. ఎగ్జాస్ట్ గ్యాసెస్లో ఉండే ఆక్సిజన్ బట్టి ఆక్సిజన్ సెన్సార్ అయితే ECUకి సంకేతాన్ని అందిస్తుంది అనమాట. ఎగ్జాస్ట్ గ్యాసెస్లో ఎక్కువగా ఆక్సిజన్ వచ్చేస్తుంది అంటే ఎయిర్ వచ్చేస్తుంది అంటే ఫ్యూయల్ తక్కువ వెళ్తుంది, ఫ్యూయల్ మండడానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ కంటే ఎక్కువ అయిపోయిందనే ఉద్దేశంతో ఫ్యూయల్ని ఎక్కువ చేసేటువంటి పరిస్థితి అయితే మనకి ECU చేస్తుంది అనమాట. ఇప్పుడు కెటలిటిక్ కన్వర్టర్ అనేది ఒకటి ఉంటుందండి. ఎగ్జాస్ట్లో ఆక్సిజన్ సెన్సార్ తర్వాత కెటలిటిక్ కన్వర్టర్ ఉంటుంది. ఆ కెటలిటిక్ కన్వర్టర్ త్రూగా ఎగ్జాస్ట్ గ్యాసెస్ పాస్ అయినప్పుడు వాతావరణానికి హానికరం చేసేటటువంటి గ్యాసెస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఆక్సిజన్ తీసేసి వాతావరణానికి హాని చేయనటువంటి పరిస్థితుల్లోనికి తెచ్చే గ్యాసెస్ రిలీజ్ అయ్యేలా ఆక్సిజన్ కలిపేటటువంటి ప్రక్రియ రోడియం పలాడియం అనేటటువంటి మెటీరియల్స్తో కెటలిటిక్ కన్వర్టర్ అయితే చేస్తుందన్నమాట. సో ఏ వెహికల్ నుంచి అయితే వాటర్ వేపర్స్ వస్తాయో ఆ వెహికల్ హెల్త్ కండిషన్ కరెక్ట్గా ఉన్నట్టు. సో ఇప్పుడు కెటలిటిక్ కన్వర్టర్ తర్వాత కూడా ఇంకొక ఆక్సిజన్ సెన్సార్ అయితే పెట్టి కెటలిటిక్ కన్వర్టర్ తర్వాత వచ్చేటటువంటి ఎగ్జాస్ట్ అంటే బయటికి రిలీజ్ అయిపోయే గ్యాసెస్ కదా అవి, వాటిలో ఇంకా ఏమైనా పొల్యూషన్ ఉండిపోయిందో దాన్ని బట్టి కూడా మన కంబషన్ ఛాంబర్లో ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ని అయితే నిర్ణయిస్తుందండి. ఇది ఆక్సిజన్ సెన్సార్ అనేటువంటి ఒక సెన్సార్ యూజ్ చేయడం వలన జరిగేటటువంటి ఫలితం అనమాట. ఆక్సిజన్ సెన్సార్ లేదనుకోండి, ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ కంబషన్ జరిగిన తర్వాత వచ్చే ఎగ్జాస్ట్ గ్యాసెస్లో ఉండే పొల్యూషన్ కంట్రోల్ చేసిన పరిస్థితి అయితే ఉండదన్నమాట. కాబట్టి ఆక్సిజన్ సెన్సార్ని ఫస్ట్ ప్రప్రదమైనటువంటి మంచి సెన్సార్గా మనం చెప్పుకోవచ్చండి. ఈ ఆక్సిజన్ సెన్సార్ పాడవకుండా ఉండాలంటే ఎగ్జాస్ట్కి విపరీతంగా బురద పట్టేయకుండా, లేదని అంటే వైర్లు ఎలకలు కొరికేయకుండా చూసుకోండి. ఇక రెండోది TPS, థ్రాటిల్ పొజిషన్ సెన్సార్. ఈ థ్రాటిల్ పొజిషన్ సెన్సార్ అనేది మనం ఇచ్చేటటువంటి థ్రాటిల్ని బట్టి ఫ్యూయల్ ఇంజెక్ట్ అయ్యేలా చేస్తుంది అనమాట. సో మనం థ్రాటిల్ ఫుల్గా ఇస్తున్నాం అనుకోండి, మనకి ఫుల్గా ఫ్యూయల్ కావాలి కదా, అంత ఫ్యూయల్ని ECU పంప్ చేసేటట్టు, ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ద్వారా పంప్ చేసేటట్టు ఈ థ్రాటిల్ పొజిషన్ సెన్సార్ అయితే చెబుతూ ఉంటుంది ECUకి ఎప్పటికప్పుడు. మనం ఐడిల్ పొజిషన్లో ఉంచామా, లేదని అంటే ఆ థ్రాటిల్ని ఆఫ్ రెవ్ చేసామా, లేదని అంటే ఫుల్గా ఇచ్చామా, RPM హైలో మనం డ్రైవ్ చేస్తున్నామా, దాన్ని బట్టి అక్కడ థ్రాటిల్ నలిపేటటువంటి దాన్ని బట్టి బటర్ఫ్లై వాల్వ్ యాక్టివేషన్ బట్టి థ్రాటిల్ పొజిషన్ సెన్సార్ అయితే మనకి
ఫ్యూల్ ఇంజెక్ట్ అయ్యేలా చేసేటటువంటి సిస్టమ్ అయితే చేస్తుంది అనమాట. మనం హయ్యర్ ఆర్పిఎంలో ఫుల్ థ్రాటిల్ ఇచ్చేటప్పుడు థ్రాటిల్ పొజిషన్ సెన్సార్ అనేది కరెక్ట్గా మనకి మ్యాప్ చేయలేదు అనుకోండి, ఈసీ అనేది దానికి మనం ఇచ్చినటువంటి థ్రాటిల్ బట్టి ఫ్యూల్ సప్లై చేయలేదు అనుకోండి, మిస్ఫైర్ అవుద్ది అనమాట. కాబట్టి మనకి థ్రాటిల్ పొజిషన్ సెన్సార్ అనేది మంచి సెన్సారే. ఇక థర్డ్ మ్యాప్ సెన్సార్, మ్యానిఫోల్డ్ అబ్సల్యూట్ ప్రెషర్ సెన్సార్ అంటారు దీన్ని. సో ఇది మనకి ఎయిర్ ఇంటేక్ని డిసైడ్ చేస్తుంది అనమాట. మనం ఇచ్చినటువంటి థ్రాట్లను బట్టి వెళ్ళేటటువంటి ఫ్యూయల్ని బట్టి ఆ ఫ్యూయల్ బర్న్ అవ్వాలంటే వెళ్ళాల్సినటువంటి ఎయిర్ ఎంత ఉండాలనేది ఈ మ్యాప్ సెన్సార్ అయితే డిసైడ్ చేస్తుంది అనమాట. ఇది మన ఇంజన్లో జనరేట్ అయినటువంటి వ్యాక్యూమ్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి మ్యాప్ సెన్సార్ ఈసీయూకి సంకేతాన్ని పంపిస్తే ఈసీ ఇమీడియట్గా ఎంత ఎయిర్ ఇంటేక్ అవ్వాలనేది డిసైడ్ చేసి ఎయిర్ ఇంటేక్ అయితే చేస్తుందండి. ఎక్కువ ఫ్యూయల్ వెళ్తే ఎక్కువ ఎయిర్ వెళ్ళాలి, తక్కువ ఫ్యూయల్ వెళ్తే తక్కువ ఎయిర్ వెళ్ళాలి. 14.7:1 రేషియోలో ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ ఉండాలి. 14.7 రేషియోలో ఎప్పుడు ఎయిర్ అయితే వెళ్ళాలి, ఆ రేషియోలో ఎయిర్ని సెట్ చేసిన పని మ్యాప్ సెన్సార్ అయితే చేస్తుందండి. ఇక ఇంజిన్ టెంపరేచర్ సెన్సార్. సో ఇంజిన్ టెంపరేచర్ ఎంత ఉంది దాన్ని బట్టి ఫ్యూయల్ కంబషన్ జరగాలి. ఇంజిన్ పూర్తిగా కూలింగ్ కండిషన్లో ఉందనుకోండి, మనకి కంబషన్ ఎనర్జీ అనేది ఎక్కువ కావాలన్నమాట. ఎక్కువ కావాలంటే ఎక్కువ ఫ్యూయల్ బర్న్ అవ్వాలి. ఎక్కువ ఫ్యూయల్ బర్న్ అయినప్పుడు మాత్రమే ఇంజిన్ ఇన్స్టెంట్గా స్టార్ట్ అవుతుంది. లేదంటే కూలింగ్ కండిషన్లో ఇంజిన్ ఉండేటప్పుడు తక్కువ ఫ్యూయల్ వెళ్తుంది అనుకోండి, బండి స్టార్ట్ అవ్వదు కదా. అటువంటి సందర్భంలో ఎయిర్ ఎంత వెళ్ళాలి, ఫ్యూయల్ ఎంత వెళ్ళాలి, ఇదంతా కూడా ఈసీయూ చెక్ చేసుకుంటుంది అనమాట. కాబట్టి ఇంజిన్ టెంపరేచర్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ మనకి ఈసీయూకి సంకేతాన్ని అందించే సెన్సారే ఇంజిన్ టెంపరేచర్ సెన్సార్. లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ అనుకోండి, ఇంజిన్ టెంపరేచర్ సెన్సార్ ఇచ్చినటువంటి క్యాలిక్యులేషన్స్ బట్టే ఫ్యాన్ ఆన్ అవుద్ది అనమాట. అంటే ఇంజిన్ అనేది ఎక్కువ ఓవర్ హీట్ అయిందని అంటే కూలెంట్ అనేది కూల్ అవ్వాలి, ఫ్యాన్ యాక్టివేట్ అవ్వాలి అనే సిస్టమ్ అంతా కూడా ఇంజిన్ టెంపరేచర్ సెన్సార్ ఈసీయూకి ఇచ్చినటువంటి సంకేతాలను బట్టి ఫ్యాన్ ఆన్ అవుతుంది. ఇక ఐదవది క్రాంక్ షాఫ్ట్ పొజిషన్ సెన్సార్. ఈ క్రాంక్ షాఫ్ట్ పొజిషన్ సెన్సార్ ఏం చేస్తుంది అంటే క్రాంక్ షాఫ్ట్ యొక్క పొజిషన్ క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. సో దాన్ని బట్టి ఆర్పిఎంని క్యాలిక్యులేట్ చేస్తుంది. దాన్ని బట్టి ఈసీయూ ఏం చేస్తుందంటే ఈ డేటాను బట్టి కరెక్ట్ స్థాయిలో స్పార్క్ జరిగేలా చేస్తుంది అనమాట ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్. సో ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ పూర్తి స్థాయిలో కరెక్ట్గా కంబషన్ జరగాలంటే స్పార్క్ అనేది కరెక్ట్ స్థాయిలో ఉండాలి. ఈ స్పార్క్ కరెక్ట్ స్థాయిలో ఉండాలంటే క్రాంక్ షాఫ్ట్ పొజిషన్ సెన్సార్ అనేది కరెక్ట్గా పనిచేయాలి. ఈ క్రాంక్ షాఫ్ట్ పొజిషన్ సెన్సార్ కరెక్ట్గా పనిచేయలేదు అనుకోండి, కొన్ని సందర్భాల్లో బండి అయితే స్టార్ట్ అవ్వదు. ఎందుకు స్టార్ట్ అవ్వదు అంటే క్రాంక్ పొజిషన్ ఎలా ఉంది, ఆర్పిఎం ఎంత ఉంది, దాన్ని బట్టి స్పార్క్ ఎలా చేయాలనేది డిటెక్షన్ అనేది ఉండదు కాబట్టి. ఇక నెక్స్ట్ది ఐడియల్ ఎయిర్ కంట్రోల్ వాల్వ్ అండి. ఇది మనం వెహికల్ ఐడిలింగ్ పొజిషన్లో ఉండేటప్పుడు ఇంజిన్ ఆగిపోకుండా ఉండేలా ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ని అయితే ఈసీయూ పంపించేటట్టు క్యాలిక్యులేట్ చేసి బండి ఏ కండిషన్లో ఉందా, ఐడియల్ కండిషన్లో ఉందా, ట్రాఫిక్లో ఉన్నాం అనుకోండి, ఐడియల్గా మనం వదిలేస్తాం కదా ఇంజిన్, ఆ సందర్భంలో ఇంజిన్ స్టాప్ అవ్వకుండా ఉండడానికి ఈ ఐడియల్ ఎయిర్ కంట్రోల్ వాల్వ్ అయితే ఉపయోగపడుతుంది. ఇక వెహికల్ స్పీడ్ సెన్సార్, వెహికల్ తాలూకు స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ ఇవన్నీ కూడా దీని మీద బేస్ అయ్యి ఉంటాయి అనమాట. సో వెహికల్ స్పీడ్ సెన్సార్ కూడా మనకి ఇంపార్టెంట్ సెన్సార్. ఒకప్పుడైతే వరం వీల్ అవి ఇవి ఉండేవి కదా, సో ఇప్పుడైతే మరి అది కాదు, వెహికల్ స్పీడ్ సెన్సార్ అయితే ఉపయోగించారు. నెక్స్ట్ది బ్యాంక్ యాంగిల్ సెన్సార్. ఈ బ్యాంక్ యాంగిల్ సెన్సార్ని రోల్ ఓవర్ సెన్సార్ అని కూడా అంటారు. ఈ రోల్ ఓవర్ సెన్సార్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే వెహికల్ పడిపోయింది అనుకోండి, పడిపోయిన వెంటనే ట్యాంక్లో ఉన్నటువంటి ఫ్యూయల్ పంప్ ఏదైతే ఉందో అది ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోగానే ఫ్యూయల్ సప్లై ఆగిపోతుంది. ఫ్యూయల్ సప్లై ఆగిపోగానే ఇంజిన్ స్టాప్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఉంటే చాలా ప్రమాదం అనే ఉద్దేశంతో ఈ బ్యాంక్ యాంగిల్ సెన్సార్ అయితే పెట్టారు. ఈ బ్యాంక్ యాంగిల్ సెన్సార్ బండి యొక్క యాంగిల్ని అయితే సూచించి వెంటనే ఇమీడియట్గా ఈసీయూకి సంకేతాన్ని అందిస్తుంది. వెహికల్ పడిపోయింది, వెహికల్ పొజిషన్ అనేది నార్మల్ పొజిషన్లో లేదు అనేటటువంటి సిస్టమ్ని ఇది క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం వల్లనే వెహికల్ అనేది సేఫ్ సైడ్ ఉంటుందన్నమాట. పడిపోయిన సందర్భంలో ఫ్యూయల్ అయితే ఆఫ్ అయిపోతుందండి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఫ్యూయల్ ట్యాంక్లో ఉండేటటువంటి ఫ్యూయల్ గేజ్ సెన్సార్ అనమాట. ఈ ఫ్యూయల్ గేజ్ అనేది మనకి ఫర్ ఎగ్జాంపుల్ BS6 రాకముందు కార్బొరేటర్ ఉండేటువంటి వ్యవస్థలో దాంట్ లోపల ఫ్యూయల్ గేజ్ అనేది ఉండేది. సో ఇప్పుడు దాంట్ లోపల ఏంటంటే ఒక కార్క్ ఉండేది అనమాట. ఆ కార్క్ లెవెల్ బట్టి రిజర్వ్ ఆన్ ఆఫ్ అనేది చేసుకునే వాళ్ళం మనం. సో ఇప్పుడు ఏం జరిగిందని అంటే BS6 వచ్చిన తర్వాత 2 లీటర్ల ఫ్యూయల్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలని చెప్తున్నారు కదా. ఎందుకు చెప్తున్నారంటే ఫ్యూయల్ ట్యాంక్ లోపల ఉండేటటువంటి పంప్ ఏదైతే ఉందో అది మెటల్, దాని లోపల ఉండే మెటల్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో, సో ఆ పార్ట్స్ అనేవి ఫ్యూయల్ లేకపోతే మనకి ఎక్కువ రోజులు పెట్టేసాం అనుకోండి బండి పక్కన, ఆ రోజు ఫ్యూయల్ అయిపోతే ఏ ప్రాబ్లం ఉండదు. బండి ట్యాంక్ క్యాప్ వేసేసి లోపల ఫ్యూయల్ లేదు, ఎక్కడైనా ఎండలో పార్క్ చేస్తాం లేదా నీడలో పార్క్ చేస్తాం, వాతావరణంలో సిట్యువేషన్ వల్ల లోపల హ్యూమిడిటీ ఫామ్ అయ్యి జంగు పట్టేస్తుంది అనమాట. మరలా మనం ఫ్యూయల్ వేసినప్పుడు ఆ జంగు అంతా కూడా కిందకి జారిపోయి ఫిల్టర్లు అనేవి కూడా జామ్ అయిపోయి ఫ్యూయల్ సప్లై అయితే ఆగిపోతుంది, పంప్ ఖరాబ్ అవుతుంది అనే ఉద్దేశంతో మనకి 2 లీటర్ ఫ్యూయల్ అయితే మెయింటైన్ చేయమంటా ఉన్నారు. ఫ్యూయల్ పంప్కి లూబ్రికేషన్ పెట్రోల్ ఇస్తుందండి. ఈ ఫ్యూయల్ గేజ్ అనేది ఏం చేస్తుందంటే, ఫ్యూయల్ గేజ్ సెన్సార్ అనేది ఏం చేస్తుందని అంటే ట్యాంక్ లోపల ఫ్యూయల్ అనేది ఎప్పుడైతే 2 లీటర్లో 3 లీటర్ల కంటే తక్కువ వచ్చేస్తుందో ఫ్యూయల్ పంప్ అనేది దాన్ని ఇంకా పంపు చేసేస్తా ఉన్నటువంటి సందర్భంలో ఫ్యూయల్ ఎఫ్ అని చెప్పేసి అయితే మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. అంటే మనం ఫ్యూయల్ అప్ చేయించుకునేటటువంటి
సిస్టమ్ అనేది చూపిస్తుంది. అలాగే స్క్రీన్ మీద కూడా ఫ్యూయల్ సింబల్ అయితే కనిపించేస్తూ ఉంది. ఫ్యూయల్ వార్నింగ్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది. సో వీటన్నిటిని కూడా అది ఫ్యూయల్ సెన్సార్ అయితే మనకి మెజర్ చేస్తుందండి. అండ్ సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ గురించి మీ అందరికి కూడా తెలిసిందేనండి. అలాగే క్లచ్ స్విచ్ గురించి కూడా మీ అందరికీ తెలిసిందని. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ అనేది బండి గేర్లో ఉండేటప్పుడు స్టాండ్ తీసుంది అనుకోండి. ఒకప్పుడైతే మనం ఎలా చెప్పేవాళ్ళం, అది స్టాండ్ టైట్ అయిపోయింది అనుకోండి, ఎక్కడైనా టర్నింగ్ తిప్పేటప్పుడు స్పీడ్ బ్రేకర్ లేదంటే అంటే ఏదో ఒక గతుకు వచ్చిందని అంటే స్టాండ్ టైట్ అయిపోతే బండితో పడిపోయేవారు అనమాట. అందుకని చెప్పేసి మనకి అదొక సేఫ్టీ సెన్సార్ అయితే తీసుకొని వచ్చారు. అది మనం సైడ్ స్టాండ్ వేసి ఉందనుకోండి, బండి గేర్లో ఉంటే స్టార్ట్ అవుతుంది అనమాట. న్యూట్రల్లో ఉన్నప్పుడు మాత్రమే స్టార్ట్ అవుద్ది. బండి ఎప్పుడైతే మూవింగ్ సిచ్యువేషన్ రావాలో అప్పుడు మనం గేర్ వేస్తాం కదా, ఇంజిన్ స్టాప్ అయిపోతుంది. మళ్ళీ స్టాండ్ తీస్తేనే బండి స్టార్ట్ అవుతుంది. ఇది ఒక సేఫ్టీ ఫీచరే. ఇంకా కొన్ని సెన్సార్లు ఉంటాయి సేఫ్టీ పరంగా. సో అవి ఏంటనేసి అంటే మనకి ఏబిఎస్ సెన్సార్ ఉందనుకోండి, అది సేఫ్టీ పరంగా ఉండేటటువంటి సెన్సార్. సో అది మనకి ఎప్పటి నుంచో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి సెన్సార్ అని. ఏబిఎస్కే మనకి స్పీడ్ సెన్సార్ ఒకటి ఉంటుంది అనమాట. వీల్ స్పీడ్ సెన్సార్ అయితే ఉంటుంది. ఆ వీల్ స్పీడ్ని బట్టి మనం బ్రేక్ అప్లై చేసేటప్పుడు ఏబిఎస్కి సంకేతాలు వెళ్తాయి అనమాట. వీల్ ఎంత స్పీడ్లో ఉందని ఈసీ ఆల్రెడీ తెలుసుకుంటుంది కదా వీల్ స్పీడ్ సెన్సార్ త్రూగా. తెలుసుకున్నటువంటి డేటాను బట్టి ఏబిఎస్ ఎలా ఆపరేట్ అవ్వాలనేటటువంటి దాన్ని ఈసీయూ అయితే ఈ వీల్ స్పీడ్ సెన్సార్ త్రూగా మానిటర్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫాస్ట్గా వెళ్తున్నాం, సడన్గా బ్రేక్ కొట్టేసాం అనుకోండి, పిల్టి మొగ్గలేసేస్తాం. అలా కాకుండా బ్రేక్ అనేది ఆటోమేటిక్గా అన్లాక్ అవుతుంది అనుకోండి, లాక్ అవ్వకుండా అన్లాక్ అవుతూ వచ్చింది అనుకోండి, యాంటీ లాక్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనం పడిపోకుండా సేఫ్గా బ్రేక్ వేసే పరిస్థితి అయితే ఉంటుంది. దాని తర్వాత ఏబిఎస్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉన్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో బ్యాక్ సైడ్ అయితే ఆర్ఎల్పి సెన్సార్ అనేది ఉంటుంది. సో మనం బ్రేక్ కొట్టేటప్పుడు బ్యాక్ వీల్ స్పీడ్ను కూడా మెజర్ చేసి దాన్ని బట్టి కూడా మన ఫ్రంట్ వీల్ బ్రేక్స్ అప్లై అయ్యేటట్టు అయితే ఈ ఆర్ఎల్పి సెన్సార్ ఈసీకి సంకేతం అయితే అందిస్తుంది అనమాట. ఈ ఆర్ఎల్పి సెన్సార్ అనేది లేకపోతే ఏం జరుగుద్దంటే, మనం బ్రేక్ కొట్టగానే మనం ఉన్న స్పీడ్ని బట్టి బండి బిహేవ్ చేస్తుంది. కొన్నిసార్లు బండి బ్యాక్ వీల్ స్పీడ్ ఎక్కువ ఉందనేసి అంటే బండి పైకి లేచిపోయిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆర్ఎల్పి సెన్సార్ అనేది బాగా పనిచేస్తుంది అనమాట. ఇంకా కొన్ని బైక్స్లో మనకి క్యామ్ షాఫ్ట్ పొజిషన్ సెన్సార్ ఉంటుంది. క్యామ్ షాఫ్ట్ పొజిషన్ అయితే తెలియజేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ రావడానికి ఎగ్జాస్ట్ నుంచి ఎగ్జాస్ట్ గ్యాసెస్ బయటకు వెళ్ళడానికి క్యామ్ షాఫ్ట్ అయితే వాల్స్ని ఆపరేట్ చేస్తూ ఉంటుంది కదా. సో అది కూడా మనకి సెన్సార్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని బట్టి కూడా మనకి బండి మిస్ఫైర్ అవ్వకుండా పూర్తిస్థాయిలో కంబషన్ ఎనర్జీ జనరేట్ అయ్యేలా ఉంటుంది. కాబట్టి ఈ సెన్సార్ల గురించి అయితే మీరు టెన్షన్ పడకండి. ఈ సెన్సార్ల వల్ల ఏమైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటే సెన్సార్ వల్ల ఏ ప్రాబ్లం లేదండి. సో సెన్సార్లు ఉపయోగించడం వల్ల మన వెహికల్ యొక్క హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉన్నది ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేసుకునేటటువంటి అవకాశం అయితే మనకి లభిస్తూ ఉంటుంది. కాబట్టి సెన్సార్లు అనేవి మంచిదేనండి, మన వెహికల్కి అయితే అవి ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో. సో ఎండ్ ఆఫ్ ద డే వీటన్నిటి త్రూగా వెహికల్లో కంబషన్ ఎనర్జీ అనేది పూర్తి స్థాయిలో జనరేట్ అయ్యి ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ రేషియో అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే అన్బర్న్ ఫ్యూయల్స్ అనేటువంటి ప్రసక్తి లేకుండా నైట్రస్ ఆక్సైడ్ లాంటి సల్ఫర్ ఆక్సైడ్ లాంటి గ్యాసెస్ యొక్క ప్రభావం అనేది వాతావరణం మీద పడకుండా ఉండేటట్టు ఈసీ అనేది మానిటర్ చేస్తూ ఉంటుంది సెన్సార్ల త్రూగా. కాబట్టి వెహికల్ అయితే పొల్యూషన్ వెదజల్లడం అయితే తగ్గుతూ ఉంటుంది అనమాట. సో పొల్యూషన్ అయితే తగ్గింది, బట్ మైలేజ్ విషయానికి వచ్చేటప్పటికి మైలేజ్ యాజ్ యూజువల్గా అయితే ఉండేదన్నమాట BS4కి BS6కి. బట్ ఇప్పుడు ఉన్నటువంటి ఎథనాల్ 20% బ్లెండ్ చేసినటువంటి ఫ్యూయల్తో ఒక 6 to 8% మైలేజ్ అయితే తగ్గినట్టుగా మనకి చాలా టెస్టిమోనియల్స్ అయితే ఉన్నాయి. నేను కూడా రీసెంట్గా మైలేజ్ టెస్ట్ చేసినప్పుడు మైలేజ్ తగ్గినట్టుగా అయితే నాకు కనిపించింది. కాబట్టి మీరు ఇప్పుడు కొత్తగా వెహికల్స్ కొనుక్కునేటువంటి సీజన్ అయితే వచ్చింది కాబట్టి టూ వీలర్స్ మీరు ఏమాత్రం టెన్షన్ పడకుండా BS6 Phase 2 OBD2B CAD ఏది వచ్చినా సరే నిరభ్యంతరంగా కొనేసుకోవచ్చండి. భారత్ స్టేజ్ నామ్స్ అనేవి పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి వచ్చినటువంటి నామ్స్ సెన్సార్ల త్రూగా, ఇది గుర్తుంచుకోండి. సో సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొత్త వెహికల్ కొన్నంత కాస్ట్కి అయితే కొనేయడం ఇటువంటివి అయితే చేయకండి, జాగ్రత్తగా ఉండండి. సెన్సార్లు అన్నీ కూడా పాడవకుండా ఉండాలంటే వెహికల్ ఎప్పటికప్పుడు క్లీన్గా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. మనం క్లీన్గా ఉంచుకోవాలి, నీట్గా ఉంచుకోవాలి. ఏ సెన్సార్ కూడా జంగు పట్టేయకుండా చూసుకోవాలి, బురద పట్టేయకుండా చూసుకోవాలి, వైర్లు ఎలకలు కట్ చేయకుండా చూసుకుంటే చాలా మంచిది. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి గైస్. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను డీటెయిల్ వీడియోస్ అయితే చేసి పెడతాను. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.